సలాం నమస్తే, వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో యూట్యూబ్ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా సరికొత్తగా కవుల కచ్చీరు అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇప్పటి వరకు పాట కవులని, అలాగే యూట్యూబ్ నటులని, లేదంటే మిగతా యాక్టింగ్ చేసే నటులని, వాళ్ళని వీళ్ళని రచయితల్ని పరిచయం చేశాం. కానీ పర్టికులర్గా వచన కవిత్వం అనేది యూట్యూబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ నుంచి పరిచయం చేయబోతున్నా. నేను మీ రాచకొండ రమేష్గా ముందుగా ఇవాళ మన కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చి ఎస్ అలా నేను టైం ఇస్తాను, మన కవిత్వం మీ వేదికగా వస్తుందంటే అంతకంటే ఏం కావాలని వచ్చినటువంటి కవి అన్న ఈ మధ్యనే ఒక సెన్సేషనల్ ఒక పుస్తకం కూడా తీసిండు. ఆ పుస్తకం ఏంటి అదంతా మనం చర్చించుకుందాం. ముందుగా అన్నను పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అన్న పేరు విశ్వనాథుల పుష్పగిరి. నిజాన్ని నిక్కచ్చిగా అక్షరంతో ముక్కు మీద గుద్దినట్టు చెప్పేటలో అన్న నిష్ణాతుడు. ఎందుకంటే ఆయన నిక్కచ్చిగా చెప్తాడు ఏదైనా. నేను ఇట్లనే ఉంటాను, నా పదం ఇట్లనే ఉంటుంది, నా మాట ఇట్లనే ఉంటుంది, నా వచనం ఇట్లనే ఉంటుంది అని చెప్పి నల్గొండ నీళ్ళల్లో ఉండే ఆ ధిక్కార స్వరాన్ని కానీ ఆ ధిక్కారతను కానీ అక్షరానికి అంటిస్తే ఎట్లుంటుందో అదే పుష్పగిరి అన్న. అన్న నిజంగా వెల్కమ్ టు కవుల కచ్చీరు. థ్యాంక్ యూ అన్న. మొదటిసారి మిమ్మల్ని తీసుకొచ్చిన మన ప్రేక్షకులతో కవిత్వాన్ని అంటే పర్టికులర్గా వచన కవిత్వం అన్నప్పుడు కొంచెం పాటలాగా ఉండదు కాబట్టి దీన్ని ఎట్లా పరిచయం చేయాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు పవర్ఫుల్గా ఒక కవిత్వం ఉండాలి. అది పుష్పన్నతోటి అవుతుంది. పుష్ప తగ్గేది అన్నట్టుంటుంది కదా. సో మిమ్మల్ని పట్టుకొచ్చిన ముందుగా మన తెలంగాణలో మన ప్రేక్షకుల కోసం మీకు నచ్చిన కవిత్వం లేదా మీరు మొదలైన కవిత్వమా, మీ ఊరా, మీరు ఏ కవిత్వం చెప్తారో అది వినిపిస్తే తర్వాత విషయాల్లోకి వెళ్దాం. మన నల్గొండ జిల్లాలోనే ఒక మర్డర్ జరిగింది. అంబోజీ నరేష్ అని, అవును, చాకలోళ్ళ అబ్బాయి. అవును, ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు అంటే సహజంగానే ఇది తిరుగుబాటు నేల, బర్నింగ్ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మమ్మల్ని ఆపడం ఎవడబ్బతరం, ఎవడు ఆపలేడు మమ్మల్ని. హత్యలు చేస్తారేమో కానీ ఒక పాయింట్ దగ్గర మమ్మల్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అనుకుంటూ మమ్మల్ని ఆపడం ఎవడబ్బతరం అని చెప్పేసి ఒకటి రాసినాము. లోకం ఎప్పుడో గుడ్డిదైనప్పుడు నీ కండకవరం రంగు ఎవడికి కావాలిరా, లోకం ఎప్పుడో గుడ్డిదైనప్పుడు నీ కండకవరం రంగు ఎవడికి కావాలిరా, చీము నెత్తురున్న ఎవడైనా మనిషి అని ఆది మానవుడి అమ్మ మొగుడి కానుంచి నా వరకు నీకు కుక్కకు చెప్పినట్టు చెప్పారు కదరా. కులంలో ఏముందిరా, కుళ్ళిపోయిన రొచ్చు తప్ప. అగ్రకులం అధమకులం ఏ ప్రాతిపదికన కులాన్ని సర్టిఫై చేస్తున్నారా, ఒక చాకలి ఒక రెడ్డి పెళ్లి చేసుకుంటే చంపుతారా. ఇదేమి ఘోరంరా. చాకలి నరేష్ ఉరఫ్ అంబోజీ నరేష్ చచ్చి శవమయ్యి మనకు హెచ్చరికగా మారాడు. అగ్రకులాల మనుషుల్ని మనం ప్రేమిస్తే వాళ్ళు మనకు బహుమతిగా చావునిస్తారని ఆ శవం, ఆ మృతదేహం, ఆ భౌతిక కాయం మనకు చెబుతోంది. అగ్రకులాలకు ఊడిగం చేయడం మానేయమని ఆ భౌతిక కాయం చెబుతోంది. అనాది శాస్త్రజ్ఞులై సౌడుతో సబ్బండ కులాల బట్టలుతికి ప్రతి ఇంటి ఆప్యాయతను చద్దన్నంగా బుట్టకెత్తుకున్న మడివేల్, గాడ్గే బాబా, చాకలి, ఐలమ్మల వారసత్వం కులపిచ్చి పీనుగల్ని వెలేయమని చెబుతున్నది. మీ అధికార పీఠాలకు మెట్లుగా వంగి జెండాలు పట్టి బ్యానర్లు కట్టి జిందాబాదులు కొట్టి నిన్ను లీడర్ని చేసింది మేము కదరా. మమ్మల్ని అదములు చాండాళ్ళు అంటున్న నీ అగ్రవర్ణ పీఠాన్ని ఎక్కిస్తందుకు తరాల నుంచి మా రక్తాన్ని ధారపోసాం. ఇక సాగవు నీ ఆటలు. ఇప్పుడు జనం చాకిరేవు దెబ్బై తిరగబడుతున్నారు. సుత్తే, సమ్మెట, మోకు, డోలు, కత్తి, బీరప్ప శూలాల్ని వెంటేసుకొని వస్తోంది ఐలమ్మల వారసత్వం. మమ్మల్ని ఆపడం ఎవడబ్బతరం. సూపర్ అన్న. అంటే కవుల కచ్చీర్లో మొదటి కవిత్వం ఇది, మొదటి వచనం. అండ్ మొదటి దానితో ప్రేమ, కోల్పోయిన ప్రేమ, దాని మీద తిరుగుబాటు. అద్భుతంగా చెప్పారు, ఎక్సలెంట్. అంటే ఇది రాయడానికి కారణం ఇదేగా? రాయడానికి కారణం అదే. సాధారణంగా మనిషిగా చూడలేని నీ దగ్గర సంపద కానీ లేకపోతే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ చాలా దారుణం కదా. ఒక మనిషిని నువ్వు మంచిగా చూడలేకపోతున్నావు. సరే, వాడి దగ్గర డబ్బు లేదు, వాడి దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు 4 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించు,
అంతే కదా చేయాల్సి అదే కదా చేయాల్సింది. కులం పేరుతోటి ఎట్లా మర్డర్ చేస్తారు? కులం లేదంటూనే కులాన్ని పెంచి పోషించుడు. మన దేశంలో మతం పేరుతోటి మర్డర్ చేయగానే మతం అడిగి చంపిరు అని అన్నారు. మరి కులం అడిగి మర్డర్ చేసినప్పుడు మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? మరి అప్పుడు ఎందుకు రాలే? ఇప్పుడు చాకలైనా అని చంపుతున్నారు, లేకపోతే ఇంకో కమ్యూనిటీ అని పేరు పెట్టి ఆ కమ్యూనిటీ కాబట్టి చంపుతారు కదా. అవును, ఇది దేశవ్యాప్తంగా ఆలోచించాల్సిన పెద్ద విషయం ఇది. ఎస్ అన్న. అంటే ముందుగా అంటే విషయాల్లోకి వెళ్తేప్పుడు అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలా అంశాలు వస్తాయి. ఒక్క దగ్గరనే ఆగిపోతే కుదరదు. కులాన్ని వదిలేసుకొని బతికే మనుషులు ఇక్కడ లేరు. కులాన్ని అంటగాగే బతుకుతాం. ఇంకా ఎంత ముందుకు పోయినా ఆ ఎన్నుకున్న కులాన్ని అట్లే తగిలించుకొని ఉంటామనే ఒక పిచ్చి సెంటిమెంట్లో ఉన్న పరిస్థితిలో అయితే మనం బతుకుతున్నాం. అందులో డౌట్ లేదు. మీ ధిక్కారానికి హ్యాట్సాప్. అండ్ ముందుగా మీది ఏ జిల్లా, ఏ ఊరు, ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మాది నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండలం, బ్రాహ్మణవెల్లంలో గ్రామం మాది. ఓకే. మా నాన్న కమ్మరి, విశ్వబ్రాహ్మణ నేపథ్యం. కమ్మరి మా నాన్న చాలా పెద్దవాడు. మా నాన్నకి ఇప్పుడు 86 సంవత్సరాలు. ఓకే. నాకు 37 ఏళ్ళు. అంటే ఆల్మోస్ట్ నేను 50 ఏళ్ళకు మా నాన్న కొట్టినట్టు నేను. అవును. అంటే మా అమ్మకు పిల్లలు చాలా లేట్గా అయ్యారు. అందరూ గొడ్డుది అంటుండే మా అమ్మని. 9 ఏళ్ళకి. ఎంతమంది మీరు ఇప్పుడు? అన్న, నేను, అక్క. అన్నయ్య హెల్త్ బాగాలేక అన్నయ్య చచ్చిపోయినారు. అన్నయ్య ఆర్ఎంపీ డాక్టర్ ఉండే పక్కనే. ఓకే. నియర్ బై విలేజ్ లో ఆర్ఎంపీ డాక్టర్ ఉండే. మీరు నగరానికి వచ్చేసి ఇక బతుకుదెరువు బాట పెద్దగా అంతా చాలా అమాయకంగా చెప్తున్నారు. బతుకుదెరువు బాట ఏదో ఇట్లా వచ్చేసిన అది. కానీ మీరు చేసిన పని ఏందన్నా, దేశంలోనే ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి మీద పుస్తకం వేయలేదు. రేవణాలు అని పెట్టి ఆయన రేవణాలు ఎంచుకుంటా పుస్తకం వేసినాం అంటే ఎంత ధైర్యం ఉండాలి నీకు? అంటే సాధారణంగా అతను సర్వర్ అన్నాడు కాబట్టి, ఇప్పుడు ఇంగ్లీష్లో బట్లర్ అన్నాడు. నార్మల్గా మాట్లాడుతూ మంచి భాష బట్లర్ కూడా మాట్లాడతాడు, హోటల్లో సర్వర్ కూడా మాట్లాడతాడా అన్నాడు, వెయిటర్ కూడా మాట్లాడతాడా అన్నాడు. ఆ వెయిటర్ భాషలోనే మాట్లాడదాం. ఇప్పుడు సహజంగా గత ప్రభుత్వాల వల్ల నేను హోటల్కి వెళ్ళినాను. బాగా వినాలి మీరు. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ఆ సర్వరో సప్లయర్ ఎవరో ఉన్నారో అతను ఏం చేశాడంటే నాకు 10 నిమిషాలు టైం అడిగాడు. సరే ఈ ఐటెం తయారు కావడానికి ఒక పావు గంట పడుతుందని చెప్పేసి నన్ను టైం అడిగాడు. ఎదురు చూస్తున్నాము. పావు గంట అయిపోయింది, ఇంకో పావు గంట అయిపోయింది, ఎదురు చూస్తున్నాము. 2 పావు గంటలు నడిచిపోయిన తర్వాత ఆ సర్వర్ని ఏం చేశారు, ఇంకో టేబుల్కి అప్పచెప్పారు. ఆ సర్వర్ వెళ్ళిపోయాడు. ఇంకో ఆర్డర్ తీసుకుంటాడు కదా, వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. మనకు బాగా ఆకలేస్తుంది. అప్పుడు కొత్త సర్వర్ వచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుంది, సాధారణంగా పాత ఫ్రస్ట్రేషను ప్లస్ ఈ కొత్త ఫ్రస్ట్రేషన్ 2 కలిపి ఎవరిపై నుంచి వెళ్తాయి? ఇప్పుడు వచ్చిన సర్వర్ మీదకి వెళ్తాయి కదా. ఇది అదే నాకు గతంలో న్యాయం జరగలేదు అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా రాగానే ఇదే పరిస్థితి కనిపించేసరికి ఇంకా దారుణం. అరే ఇంకా ఆగాలి, అవసరమైతే ఇంకో గంట ఆగాలి, 2 గంటలు ఆగాలి అనే టైప్లో అనేటప్పటికీ బాగా బ్లాస్ట్ అయింది అది. సో ఇప్పుడు మరి ఆ పుస్తకం 16 కవిత్వాలే వేసినావు. 16 వేయటం వెనకాల ఏమైనా హిసాబు ఉందా? దానికి ఏమైనా ఇకమత్ ఉన్నదా? ఉన్నది. ఎందుకు 16 వేసినావు? 16 వేయడము అంటే యాక్చువల్గా మనకు ఇది ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. ఇప్పటి వరకు చాలా తెలివైన ప్రశ్న ఇది. అయితే సహజంగా మనకు తెలంగాణలో గొప్ప పాట ఉంటది, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవోతో కొడుకో నైజాము సర్కారోడా అంటాడు కదా. అవును. ఆయన 16 బండ్లే ఎందుకు కట్టిండని ఒకరోజు బాగా ఆలోచించిన నేను. ఈ 16 బండ్లే ఎందుకు కట్టిండు? నైజాం సర్కార్ని సాగనంపడానికి. ఆయన నైజాం సర్కార్ని సాగనంపడానికి 16 బండ్లు కట్టినప్పుడు, ఇప్పుడు ఈ దాన్ని సాగనంపడానికి మొదటి రాయి నేను విసురుతున్నా. ఈ మొదటి రాయి నేను విసురుతున్నప్పుడు ఆ 16ని ఎందుకు నేను నేపథ్యంగా తీసుకోవద్దు? ఈ 16ని నేను ఎందుకు నేపథ్యంగా తీసుకోవద్దని 16 కవితలు వేయడం వెనకాల ఉద్దేశం 16 నెలలు అయింది. అట్లా పరిపాలన 16 నెలలు అయిందేమో, ర్యాండమ్ గా కలిసి వచ్చింది. బట్ ఏంటంటే 16 వేయడం వెనకాల ఉన్న ఉద్దేశము బండెనక బండి గట్టిలో ఉన్న 16 కవితలు. ఓకే. ఆ 16 నుంచి ఈ 16 తీసు. అప్పుడు ఆ బండి ఆ దొర గట్టిది, ఇప్పుడు ఈ అక్షరాలు నువ్వు వాడతాను అంతే. ఒకటి స్టార్ట్ చేయను, అందులో ఒకటి వినిపించు. సాధారణంగా మన దగ్గర
ఎవరన్నా సరిగ్గా పని చేయకపోతానో లేకపోతే అడ్డనిలు పనులు చేస్తున్నామంటే ఏమంటాం అంటే ఓ రోకు తప్పినోడా అంటాం. అవును, రోకు తప్పినోడా అంటాం. ఓ అందం తప్పినోడా, ఓ రోకు తప్పినోడా అంటాం కదా. రోకు తప్పిన అని ఒక టైటిల్ పెట్టమన్నా, ఇది నెంబర్ 10. ఇది ఓకే. ఇది గుమ్మిల ఒడ్లు గొంగట్ల ముల్లె కట్టుకపోయేటోని కథ. ఆల్రెడీ గుమ్మిలు ఉన్నాయి, అవి గొంగట్ల ముల్లె కట్టుకపోయేటోని కథ. లంకె బిందెలు లేవని డప్పు సాటిచ్చి అట్కెల గట్క ఊడ్చుకపోయేటోని కథ. ఓటుకు నోటు బ్రీఫుడనో, పైసలిచ్చి అధ్యక్ష పదవి కొనుక్కున్నావనో, డీప్ ఫేక్ వీడియోలు చేయించావనో, 3 రంగుల జెండా పట్టినవనో, రాహుల్ చేతి రాగోలవనో జనం నిన్ను గెలిపించలేదు. అందరూ ఒకరిద్దరిని అంటున్నారు, నేను ఒక్క కానుపుల 6 పిల్లల్ని తీస్తా అంటే నీదెంత పావురంగల్లా కడుపో అనుకున్నాం. ఒక్క కానుపుల 6 పిల్లల్ని తీస్తా అంటే ఎంత పావురంగల్లా కడుపో అనుకున్నాం. 6 గ్యారెంటీలు. అదే తెరసాటుకు పోయి జనము నీకు గుద్దుడే గుద్దుడు. కుర్చెక్కితివి, నాకు 3 నెలల ముట్టంటివి. 100 రోజులు కావాల, నాకు 3 నెలల ముట్టంటివి. పెద్ద మనుషులలో పంచాయతీ పెడితే అందరూ 90 రోజులకు నీళ్ళాడితే నాది 100 రోజుల కడుపు బొడ్డు పేగి ఇంకా ఇప్పుకోలేదంటివి. నాది 100 రోజుల కడుపు బొడ్డు పేగు ఇంకా ఇప్పుకోలేదంటివి. రోజులు నిండినాక పిల్లనిచ్చినంత నెల తప్పినాక అంటివి. ఆఖరికి మళ్ళీ అడుగుతాం కదా, ఆఖరికి ఇప్పుడు ఊరి పొత్తుల దున్నపోతు ఒట్టలు కొట్టినాక అంటుంటివి. కచ్చీర్ కాడికి పిలిపిస్తే ఏమైనా హామీలని కచ్చీర్ కాడికి పిలిపిస్తే నాకు మొగడంటే భయం, ఇంటెనక ముగ్గురని నువ్వు ఎవరికన్నా చెబితే నీ రంకు రచ్చకీడుస్తా అంటివి. జమ్మి కింద ప్రెస్ మీట్ పెట్టి కుర్చీకి నీ దగ్గుకు ఫెవిక్విక్ రాసుకుంటుంటివి. ఆఖరికి అలుగుడు అయ్యల పాలు, మిలుగుడు మిండల పాలు. ఇదన్న ఇది రాజ్యం తీరంటావు. అంతే. ఇప్పుడు జరిగింది అదే కదా. ఏమంటావు అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఏమన్నా కోపమా, కేసీఆర్ మీద అట్లా ఏమన్నా, కేసీఆర్ వాళ్ళ దగ్గర ఏమన్నా చేస్తానో? నాకు అట్లా లేదు. నేను మొట్టమొదటి ఇప్పుడు కేసీఆర్ పాలన మీద రాసలేవు ఇదివరకు. ఇది ఇప్పుడన్నా 16 నెలల తర్వాత రాసినాము, అది 15 నెలలకే రాసినాము. బహుదళిత అని విమలక్క పైన దాడి జరిగినప్పుడు ఓకే, ఈ నీ కోటలు కూలడానికి ఇదే తొలిమెట్టు అవుతుంది అని చెప్పేసి అది కూడా రాసినాం. అన్న 15 నెలలకే రాసినాం. అది ఓకే, 15 నెలలకే, అది కూడా మే నెలలనే రాసినాం. అంటే ఈ రాజ్యం ఆ రాజ్యం అని కాదు, చేస్తాను దాని మీద మీరు ఎవరైనా చాలా మందికి తెలియదు ఏంటంటే అదే అడిగారు నన్ను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే నువ్వు రాస్తున్నావు. నా గతం అంతా చూస్తే చూడండి, నేను రాసినవన్నీ కూడా ఒక్క నిమిషంలో ఫేస్బుక్లో పెడితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం, రాస్తూనే ఉన్నాము. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు, ఆఖరికి సద్దాం హుసేన్ ఉరి తీస్తే కూడా రాసినాం. సద్దాం హుసేన్ ఉందా ఎప్పుడు? అది ఉరి తీస్తే కూడా రాసినాం. చూసా. ఎస్. ఇప్పుడు దీంట్లో రేవణాల్లోంచలే ఇంకా ఏం రేవణాలు పెట్టింది ఇంకొకటి పేరు. అయితే సాధారణంగా మనకిది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నా బ్రాండ్ యంగ్ ఇండియా అన్నాడు. యంగ్ ఇండియా మనం ఒక తరాన్ని తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మరి ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫేస్బుక్ రీల్స్లో వాటిలలో చూస్తుంటాం. ఫిన్లాండ్ లాంటి ఏరియాల్లో వాడు ఏమంటాడంటే ఒక చిన్న పేపర్ కింద పడేస్తే వెనకాల వాడు ఏం చెప్తాడంటే నిన్ను చూసి నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది, ఈ చిన్న పేపర్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది, కాబట్టి నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు కనీసం సిగ్నల్ కూడా క్రాస్ చేయొద్దు అని చెప్పేసి అట్లాంటి ఒక క్రమశిక్షణ నేర్పుతున్న క్రమంలో చిన్న విషయాలకి చాలా చిన్నది, ఆ చిన్నదే చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు యంగ్ ఇండియా అని కలలు అంటున్నావు కదా, యంగ్ ఇండియా అని నీ బ్రాండ్ అంటున్నావు యంగ్ ఇండియా, దాన్ని అది ఎంత పటిష్టంగా ఉండాలి. సరే నీకు వేరే వాళ్ళ మీద ద్వేషం ఉండొచ్చు, లేకపోతే నీకు నీ పాలక వర్గం మీద పట్టు సాధించడం కోసం నువ్వు వేరే వాళ్ళని కమాండ్ చేస్తుండొచ్చు ఆ మాటలతోటి. బట్ ఇప్పుడు పొద్దున్న లేసిన రీల్స్ అంతా ఎవరు చూస్తారు? ఇప్పుడు సాధారణంగా ప్రజలు వాళ్ళు ఎంతసేపు చూస్తారో పిల్లలు రెట్టింపు చూస్తారు. పిల్లలు మొబైల్ని రెట్టింపు చూస్తారు. ఇప్పుడు మనం సాధారణంగా మాట్లాడుకున్న మాటలు కూడా వాళ్ళకి చాలా చిన్నవైపోయినాయి ఆ మాటలు.
మనం రెగ్యులర్గా మాడే ఊర్లో ఎప్పుడో పెద్దలు నాయనమ్మో అమ్మమ్మో మాట్లాడే మాటలు బూతులు ప్రొఫెషన్ అయినాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు అసలు నోరు తెరిస్తే అదే వస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు దాన్ని ఆ ట్రెండ్ను మార్చాల్సిన ముఖ్యమంత్రి గారే, ఆ ట్రెండ్కు మంగళారతి వాడాల్సిన ముఖ్యమంత్రి గారే ఏం చెప్తారంటే, ఇది తిట్ల పురాణం అని రాసినాం. తిట్ల పురాణం ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కాండం ఉంటుంది కదా. అయోధ్యకాండ, బాలకాండ ఇది రేవాకాండం అని పెట్టినాం దీనికి. తిట్ల పురాణం రేవాకాండం. ఓకే. బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, పిర్రలు వగిలేటట్టు కొడితే, ఒకనొక్కరిని పండబెట్టి తొక్కితే, పేగులు మెడలేసుకొని ఊరేగుతా, నా కొడకల్లారా తోడకలు తీస్తా, బట్టలిప్పించి రోడ్డుపై తిప్పిస్తా. ఇంతవరకు ఇవన్నీ ఆయననే. కానీ ఇవి ముఖ్యమంత్రి కళలు కంటూ ఉన్న బ్రాండ్ ఏంటివి ఇవి? ఆ బూతులన్నీ యంగ్ ఇండియా యొక్క ప్రాదేశిక సూత్రాలు. ఓకే. యంగ్ ఇండియా అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఇన్ని బూతులు రావాలేమో అని మనం పోరగాళ్ళు అనుకునే ఆయన గైడ్ లైన్స్ నెక్స్ట్ తయారు చేయబోయే యంగ్ ఇండియా జనరేషన్ ఏదైతే ఉందో, ఆ యంగ్ ఇండియా జనరేషన్కి ఇవి ప్రాదేశిక సూత్రాలు అంటే తప్పకుండా అమలు చేయాల్సిన సూత్రాలు. ఇప్పుడు మన ఈయన మీద ఇంకో తోపు ఉన్నాడు కదా, మరి ఆయన కూడా బాగానే మాట్లాడిండు. ఆయనే కదా స్టార్ట్ చేశాను సార్. తెలంగాణ యాస అనేది ఒకటి ఉంది, అందులో బూతులు కామన్ రాబాయి. ఆయన స్టార్ట్ చేసిండు. సరే, అత్తకు బుద్ధి చెప్పి ఏమంటారు కదా, కోడలు ఏటో పోయింది అన్నట్టు నువ్వు అదే చేస్తే ఎట్లా? ఈయనేం చెప్పలేదు, ఆయనకు బుద్ధి అది దాన్ని అనుసరించిండు. నేను అదే అన్న. ఇప్పుడు ఆయన ఒక పని చేసిండని మనమే కదా ఆరోపించింది, మనం ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పేసి ఆరోపించడం. ఈ చట్టసభలల్లో ఈ రకమైన భాష జరుగుతుందని ఇరు రాష్ట్రాలలో కూడా ఈ భాష పైన సదస్సులు నిర్వహించినారు. ఓకే. ఈ తతంగం సదస్సులు నిర్వహించక ముందు కాదు కదా జరిగింది, ఆ సదస్సులు నిర్వహించిన తర్వాత. మరి ఆ సదస్సులను స్పాన్సర్ చేసిన వాళ్ళెవరో, లేకపోతే ఆ సదస్సులు పెట్టడానికి ప్రేరేపించిన వాళ్ళెవరో ఉండుంటారు. మరి ఇప్పుడు ఇవి అన్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడ పోయారు? సేమ్ ఇప్పుడు ఇది అంటున్నప్పుడు సాధారణంగా నువ్వు ఒక చట్టసభలు అంటున్నప్పుడు ప్రత్యామ్నాయ పదాలు బోలెడు ఉంటాయి. నువ్వు తిట్టాలనుకుంటే అదే వ్యక్తిని పట్టుకొని బోలెడు తిట్టవచ్చు. సాధారణ ప్రజలు అందరికీ తెలుసు రాజకీయాలు ఎట్లుంటాయో. మీరేమో లోపలనేమో జనాలు చూసేటప్పుడేమో తిట్టుకుంటారు, బయటకు వచ్చినప్పుడు అలై తీసుకుంటారు. రాత్రి కాగానే కార్పొరేట్ హోటళ్లలో కలిసి చిందేస్తారు, మందులు విందులు నడుస్తాయి అనేది జగమెరిగిన సత్యం. మరి ఎందుకు ఎవరిని పిచ్చోళ్ళు చేయడానికి? జనం భాష మాట్లాడుతున్నాం మేము, జనానికి వినడానికి రాజకీయం కూడా రంజుగా ఉండాలి. మీ ఇంట్లో అదే మాట్లాడుకుంటారేమో, మీ ఇంట్లో అదే మాట్లాడుకో. మా మనవాళ్ళు కానీ మేము కానీ మా చదువులు కానీ ఇంట్లో చాలా శాస్త్రీయత్వం ఉంటుంది. మీరు సరే, మనం ఒకటి మాట్లాడదాం. పక్కన మనకు చంద్రబాబు నాయుడు ఉన్నారు ముఖ్యమంత్రి. ఏ రోజైనా ఒక పరుషపదం అనగా విన్నారా మీరు? లేదు. ఆయన పడంగా విన్నాను. అవతల అంటే పడ్డాడు తప్ప. ఆయనని అత్యంత ఘోరంగా అవమానించారు ఆయన్ని అసెంబ్లీ సాక్షి. మనం ఈ పుస్తకంలో చంద్రబాబు గారిని కూడా వ్యతిరేకించడం, తెలంగాణ అభివృద్ధి పట్ల ఆయన కరెక్ట్ కాదని చెప్పేసి, ఆయన అడ్డుకుంటాడు అది ఇది అని చెప్పేసి ఆయన పైన కూడా రాసినాం. కానీ ఎక్కడ కూడా ఒక పిచ్చి మాట మాట్లాడగా వేదికల మీద ఎవరైతే వినుండరు, బహుశా ఆయన చాలా పద్ధతి, ఆయన ఆఫ్లైన్లో ఏం మాట్లాడతారనేది తర్వాత. కానీ ఒక వేదిక పైన కానీ లేకపోతే ప్రజలు ఉన్నప్పుడు కానీ ఇట్లా మాట్లాడి ఎక్కడ కూడా అది ఏమంటారు దాన్ని, అనుచితంగా కూడా రాదు అసలు. ఎక్కడ మాట్లాడారు, యాదృచ్ఛికంగా కూడా అన్నారు కదా, యథాలాపంగా కూడా రాదు ఆయన. మరి ఒకవేళ తెలంగాణ కల్చర్ ఇదే బూతుల కల్చర్ అంటే తెలంగాణ అంటే అసలు ఎట్లా? తెలంగాణ వచ్చిన తర్వాత అవమానమే కదా. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు అవలంబించింది ఒకటే సూత్రము, ఈ బూత్ పురాణం అనేది. రేపు రాబోయే యూత్కు బూతులు బాగా వస్తే రాజకీయాల్లో రాణించవచ్చు అనే పరిస్థితి. అందుకే కదా అన్న ఇప్పుడు ఈ యంగ్ ఇండియా ప్రాదేశిక సూత్రాలు అంటున్నాం కదా. ఇప్పుడు రాజ్యాంగంలో ప్రాదేశిక సూత్రాలు అని ఉంటాయి. ఇది యంగ్ ఇండియా, ఇవి యంగ్ ఇండియా. ఇది రావడమే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కు వాడు ఎవడన్నా పొరపాటున పాలిటిక్స్లకు వస్తే ఈసారి చెప్తున్న యంగ్ ఇండియా అనేది ఏదైతే ఉందో దానికి ఇవి ప్రాదేశిక సూత్రాలు అని చెప్తున్నాం, ఇవి నేర్చుకోవాలని చెప్తున్నాం కదా. ఈ రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. మళ్ళొకసారి ఊరికి పోతే అన్న, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పోరగాళ్ళు ఎండాకాలం సెలవులు వాటి మీద బాల్యాన్ని గుర్తు చేస్తే ఏమన్నా చెప్తారా? రాసినాం అన్న. ఎండాకాలం సెలవుల మీదనే చిన్నప్పుడు ఎట్లుండేది అసలు, ఎండాకాలం అంటే ఎట్లుండేది? అవును.
ఇది అంటే దీన్ని కవిత అనొచ్చో కాదో నాకు తెలియదు. బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అయితే ఎండ బాగా కొట్టేది. ఉరారి చిత్తెండరా ఉరికిరా ఇంట్లకు అని అయ్యా బొబ్బ పెడుతుండు. చిటుక్కున దిడ్డి దర్వాజా తీసుకొని బుడుబుంగ లెక్క మాయమై అంతొంబాయి మడికట్లల్లో తేలేది చిత్తెండల. బుర్రుగోన ఆడి ఆడి అలసిపోయినాక పసులకు నీళ్లు తాపుతప్పుడు పసలతోటి కలిసి మోటార్ కాడ నీళ్లు తాగేది. ఒక పక్క పసులు తాగుతుంటే ఒక పక్క తాగుతుంటాం. అదే చాలా అద్భుతమైంది. ఒకసారి దాని 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 ముక్కులకెళ్ళి ఇట్లా స్మెల్ వస్తుంటది. చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటది అది. ఆ పశువు ఇట్లా తాగుతుంటే మనం కూడా మూతి పెట్టి తాగుతున్నప్పుడు చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. ఆందెసేల బుడ్డలేరుకొచ్చేది. అన్ని కలిపి 20-30 రూపాయలు వస్తే మహా గొప్ప. అన్ని కలిపి ఆందె బుడ్డలు సంచులు ఏరుకొచ్చేది. ఓ 20-30 రూపాయలు వస్తే మహా గొప్ప. 20 రూపాయలు అంటే చాలా పెద్దది, చాలా పెద్ద అమౌంట్. అవి అయిపోగానే యాపకాయలకు పోయేది. యాపకాయలకు చాలా గిరాకు ఉండేది. ఈ షర్ట్ నాది ఆ షర్ట్ నాది అని కొట్టుకునేది. ఈ షర్ట్ నాది పోతే పోతానే దూరం కనిపి ఆయనకి జర కలర్ఫుల్ కనపడ ఆ షర్ట్ నాదిరా అని చెప్పేసి ముందు పోయి అదో సంబరం. 10 రూపాయలు వస్తే పండుగ. యాపకాయలు అమ్ముకుంటే అందరు చింతపండు కొట్టేది. గింజలు తెచ్చి అమ్మకిస్తే పొయ్యిలేసి కాల్చిచ్చేది చింతగింజలు. పావులకు 4 నిమ్మపచ్చ గోళీలు, ఆటానకు లాయిలప్ప, గింత ఇనుప ముక్కకు ఇంత బూరుమిఠాయి, పంగల కట్టెకు ముంజగిళ్ళల బండి, సీసంగోటీలు జవ్వు నిండా. మధ్యాహ్నం సైకిల్ మీద కోతమావిడికాయలు వచ్చేది. మా ఇంట్లో ఇనుప ముక్కలు బొచ్చడుండేది. రోజు కొనుక్కునేది. ఉప్పు అద్దుకొని తింటుంటే పండ్లు గోరీలు పోయేది. అది ఒడవక ముందే ఐస్ క్రీమ్ మల్లయ్య వచ్చేది. ఇది ఇంటనే ఉండేది. ఐస్ క్రీమ్ మల్లయ్య వచ్చేది. ఆటాన ఐస్ క్రీమ్లు. పావులకు పెప్సీ, రూపాయకు పాల ఐస్ క్రీమ్. పాల ఐస్ క్రీమ్ ఇట్లా ఆడుతుండేది. అది తెల్లది వస్తుంటది. అది గ్రేట్. అది అసలు ఆ పాల ఐస్ క్రీమ్ అది కొనుక్కున్నాక అందరు మా ముఖాలు చూసేది. వాళ్ళు పాల ఐస్ క్రీమ్ కొన్నాడు బాగా పైసలు. ఇక పాల ఐస్ క్రీమ్ కొన్నాడంటే అందరు మా ముఖాలు చూస్తుంటే ఊరించుకుంటా తినేది. అది కారుతుండేది. అయినా సరే ఇంకా ఎక్కువసేపు తినాలి ఐస్ క్రీమ్. ఎక్కువసేపు తొందరగా ఊరించుకుంటూ తినాలి. అది ఇట్లా కారుతుండేది. చేయపోండి ఇట్లా ఈడు దాకా కూడా ఇట్లా నాకుతుండేది అంత. సో తాటికమ్మలు ఇరిసి గాలిపడిగలు చేసి తుమ్మముళ్ళ సోపతి రాళ్ళవాన పడుతుంటే అటు ఇటు చూసి లటుక్కున మింగేది. రాళ్ళ కింద పడతాయి కదా, అవి లటక్కున మింగేది. ఎండాకాలమే పడతాయి రాళ్ళు. సీమ సింతకాయలకు పోయి బట్టలు చింపుకొచ్చుకునేది. ఉప్పరి సాపు తిరిగి వచ్చినట్టు తిరిగి తీర ఇంటికొచ్చే ఏళ్ళగానే పానం గజ వణికేది. అయ్యా ఏడదంతడు అని పొద్దుగాలు వెళ్తాం. 6:30 మా గొప్ప టైం. 6:30 వరకు 6:30కి దాకా ఇంట్లో ఉన్నామంటే గొప్ప. 6:30కి బయటకు వెళ్ళినామంటే సాయంత్రం అయింది. ఏడదంతడు అని భయపడేది. కనపడనంతసేపు కోప్పడి, మనం కనపడనంతసేపు ఎక్కడ వాయి అని నాయన కోప్పడేది. మంచిగానే కనపడనంతసేపు కోప్పడి కనపడంగానే ముసిముసి నవ్వేది. అవుతుంది నీ లగ్గం అనేది. అనగానే ఆయన ఎప్పుడైతే నీ లగ్గం అవుతుందని ముసిముసి నవ్వుతాడో ఉరికి నాయన ఒళ్ళో కూర్చొని ముచ్చట్లు చెప్పేది. ఇట్లా పిల్లలందరి బాల్యం ఒకప్పటి అద్భుతమైన బాల్యం. ఇట్లా ఇందులో మనము ఒక 10 తినే పదార్థాలు ఉన్నాయి, 10 ఆడుకునే వస్తువులు ఉన్నాయి. అన్నింటికి మించి ఆఖరిలో అయ్యే వాళ్ళే కూర్చొని చెప్పుకున్న ముచ్చట్లు ఉన్నాయి. పొద్దుంతా ఏం జరిగింది, ఎట్లా ఆడినాము, ఏం చేసినాము. ఇదేంది ఇది ఒక పగలు. రాత్రి ఇంతకంటే పెద్దగా ఉంటుంది. మేము చిలికేర చెట్ల కింద కూర్చుంటే అవలమాసలు తిరుగుతూ ఉంటాయి. అవలమాసలు ఆకాశంలో విహరిస్తుండేది. ఈ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టుకి, ఈ చెట్టు మీదకి వెళ్ళి ఎంటెనక మంచం వేసుకొని వండుకుంటాం కదా, ఈ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీద తిరుగుతుండేది. రాళ్ళు వేసిన గోడదాపకు షిల్కేరు చెట్లు నాయన కథలు చెప్పేది.
వెండిది మొదలు బంగారు కొమ్మలు జలతారాకులు రంభా ఊర్వశి మేనక నాట్యవాడినట్లని కథలు చెప్పి కాశీకి తీసుకుపోయి ఓకే నిద్రపుచ్చేది. కథలా లాస్ట్ కాశీకి తీసుకుపోతారు. కథ కాంచికి పోయింది అంటారు కదా, కథ కాశీకి పోయిందని చెప్పేసి లాస్ట్కి నిద్రపుచ్చేది. అవును. నులక మంచంలో వండుకుంటే తెల్లారిన దాకా మెలక రాకపోయేది. మూత్రం వస్తే దర్వాజా గల్మకాన్నే సగం పోసి ఉరుకొచ్చేది. భయానికి అమ్మ రెట్ట పట్టుకొని దాబిడ్డ అని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మూత్రం పోపించుకొచ్చేది. ఇది చిన్నప్పటి బాల్యం అన్న. ఎవరు అసలు ఎంత ఇప్పుడు ఫోన్ పిల్లలు పట్టుకుంటా అంటే మంచం మీద దాంట్లో పడ్డారంటే మనమే ఇస్తున్నాం. కొద్దిగా సతాయించినట్టుగా ఫోన్ తీసుకో అంటున్నాం. ఫోన్ వానికే ఉంటుంది. ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు. ఇప్పుడు మీరు చూడండి, ఊర్లో మనం ఒకప్పుడు ఈ మొబైల్ లేదు, టీవీ లేదు. టీవీ కూడా ఆల్మోస్ట్ నేను 3rd క్లాస్కో 4th క్లాస్కి వచ్చినప్పుడు టీవీ వచ్చింది. ఆ టీవీ వచ్చినా కూడా అసలు ఉండకపోయేది. ఏదో యాంటీనా రిపేర్, ఆ యాంటీనా ఎక్కువ అన్ననాడు ఈ రాళ్ళెక్కి ఇళ్ళెక్కి కవేలెక్కి పైకి మాది ఒక 20 ఫీట్లు ఉండే మా ఈ కవేలు హైట్ చల్లగుండాలని. ఆ దాని మీదకి ఎక్కి రిపేర్ చేసి వస్తుందా లేదా అని చూసుడు తప్ప పెద్ద టీవీ చూసే అలవాటు ఏం లేదు. ఎప్పుడు సంద దొరుకుతుందా అదంటారు యశ్వజ్ఞాన దయాసింధు అంటే గోడ దాటితే ఇదే సందని ఉరుకుడు ఏనో కాడ బళ్ళవాడు లేకపోతే మడికట్ల వాడు బురుగున అంటే పర్టికులర్గా ఒక అంటే ఒక ఎల్లమ్మ మీద రాసిన లేకపోతే ఒక పండుగ మీద రాసిన ఆ ఊర్లకు నిక్కచ్చిగా పోయే తను అంటే ఒక టైప్ ఆఫ్ లిటరేచర్ ఉంటుంది మీ దగ్గర. అది ఏంటి అసలు? అది ఎట్లా అబ్బింది అది? ఇప్పుడు సాధారణంగా మనం అందరం కళ్ళు పోతాం. మా దగ్గర ఊకొండ అనే ఒక ఊరు ఉన్నది. అవును. మున్గోడు మండలం ఊకొండి గ్రామం ఉన్నది. అవును. ఊకొండి గ్రామంలో దేవయ్య బాయ్ అని ఉంది. దాన్ని దేవలోకం బాయ్ అని పిలుస్తారు జనాలు. దాని పేరే ఏం చేశారు, దేవలోకం బాయ్, స్వర్గలోకం లాగా దేవలోకం బాయ్ అని పెట్టారు. ఒక సందర్భంలో మన సాహితీ మిత్రులను తీసుకొని అక్కడికి పోయినాం. కళ్ళకు పోయినాం. ఆ సందర్భం ఎట్లుంటుంది అంటే అసలు ఒక కళ్ళు తాగడాన్ని కూడా ఇంత గొప్పగా రాయొచ్చా, కవిత రాయొచ్చా గొప్పగా అనేది మిగతా జనాలు డిసైడ్ చేస్తారు. కళ్ళు తాగడాన్ని కూడా కవిత ఇట్లా రాయొచ్చా. నెరుసును తాగిన పల్లుగోల పొట్ట మీద పొరలాడుతున్న చెక్కుడులి, నెరుసును తాగిన పల్లుగోల పొట్ట మీద పొరలాడుతున్న చెక్కుడులి, పీర్లకు కుడుకలు దట్టీలు కట్టినట్టు జిట్టీదులు. పీర్లు ఉంటాయి కదా, అవునవును, సవార్లకు కుడుకలు కట్టినట్టు ఆ జిట్టీదులు ఎట్లున్నాయంటే సవార్లకు కుడుకలు కట్టినట్టు ఉన్నాయి. చిలుకలు బత్తీసాలు ఖర్జూర చెట్లు కండ చక్కెరలు. ఓహో, పీర్ల పండుగ మెలిపెట్టిరు. చిలుక బయట అమ్ముతురు జాతర దండలా, చిలుకలు బత్తీసాలు అమ్ముతురు కదా, అట్లా ఖర్జూర చెట్లు కండ చక్కెరలు. అంత తీయగా ఉన్నది కళ్ళు. చేదు నాదు మీద ఉన్నది, చేదనాదు ఉన్నది, సురసుర అంటున్నది. కనకనం పున్కనం కనకనం పున్కనం డన్కనం పున్కనం డన్కనం పున్కనం డప్పు కొడుతురు. అట్లా అది ఎట్లా ఒక్కొక్క ఇట్లా చిల్లుతుంటది కదా, అది ఎట్లా అంటుందంటే సురసుర అంటున్నది, కనకనం పున్కనం కనకనం పున్కనం డన్కనం పున్కనం అంటున్నది. 2 రాళ్ల పొయ్యి మీద ఈతముల మంట మీద కుతకుత ఉడుకుతున్న గుడ్ల జన, ఈతముండ్ల మంట మీద కుతకుత ఉడుకుతున్న గుడ్ల జన, కడుపుల లొట్లను కట్టి గొంతుకు షిక్కాలను తగిలించుకొని 45 గొంతు గావు పట్టి కళ్ళు తెరిచి నిద్ర పోతున్నా. నేను ఎట్లా తాగిన కళ్ళు అంటే కడుపుకు లొట్లను కట్టి గొంతుకు షిక్కాలను తగిలించి 45 గొంతు గావు పట్టి కళ్ళు తెరిచి నిద్ర పోతున్నా. జజ్జనక 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 ముల్లోకాలు 36 చెట్లకు సాకబోసిన. ధూప 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 అని దూలాడుతున్న 12 కీసల పట్వల పేరిని, ఆ మండువ 12 కీసల పట్వల పేరిని షీటిగొట్టు బోకిల బోనమెత్తిన బొబ్బర్లు బోనం ఎత్తినాయి. అటికెల అలిగి పండిన గుడాలు అలిగి పండినాయి. అటికెల అంటే అవి బాగున్నాయి కదా, గుడాలు ఎవరు బాగున్నాయని గుడాలు అలిగి పండినాయి. మారేసరు బొడ్డి మీద
నిద్రగన్నేరు చెట్ల కింద గొడ్డి గోరెంకలు పసుపు ముద్దలు ఉడతలు మొగినిండా ఊట పట్టిన చిలుకలు రామచిలుకలు ఆ మొగికి పట్టుకొని తాగుతున్నాయి కళ్ళును. ఇప్పుడు ఏమంటుందంటే అది వాటికి నిద్ర వస్తుంది చిలుకకు, ఆ కళ్ళు తాగి దానికి మత్తు వస్తుంది. అది ఏమంటుందంటే ఇప్పుడు ఎల్లమ్మ పాట ఉంటుంది, దాయి దాయి దాయమ్మ దాయి దాయమ్మ దాయి దాయమ్మ దాయి దాయమ్మ దాయి అంటూ మత్త గొలుపులు వాడుతున్నాయి. చిలుకలు గుడ్డి గోరెంకలు మత్త గొలుపులు అవి చెట్టు మీద వండుకొని కళ్ళు తాగి ఊతున్నాయి. ఓకే, కళ్ళు తెరిచి నిద్ర పోతున్నా. జజ్జన్క ముల్లోకాలు 36 చెట్లకు సాకవోసి షిల్లం కళ్ళెం డల్లెం బిల్లెం డడము డల్లెం అంటుంది. సూపర్. ఒక్క కళ్ళు, అదే ఒక్క ఆస్వాదన. అది దేవలోకం బాయి. ఇట్లా ఎన్ని అన్నారం బాయి ఉంది, శీతంబాయి ఉంది, తర్వాత ఎల్కట్టే ఉన్నది. వందల బావులకు పేర్లు ఉన్నాయి. అప్పుడు బావులకు పేర్లు ఉన్నాయి, తాళ్ళకు కూడా పేర్లు ఉన్నాయి. అవును, తాళ్ళకు పేర్లు మంచి పేర్లు ఉంటాయి. తాళ్ళకు పేర్లు ఉన్నాయి. ఇది సౌందర్యం, ఇది కదా అసలు ట్రూ జీవితం, ఇది కదా. నేను లారీ మీద పోయినప్పుడు అన్న జామ చెట్ల బాయ్ అని నల్గొండ జిల్లా బార్డర్ లో ఉంటది ఒక ఊరు. అక్కడ కళ్ళకు పోవాలి మేము. లారీ క్లీనర్ గా ఉన్నాం. డ్రైవర్ నాకంటే తరగతిలో చిన్నోడు, బట్ డ్యూటీలో పెద్దోడు. ఆ డ్రైవర్ నేను లారీ క్లీనరే. సో ఆ ఊరికి పోయడం ఎండాకాలం దినం ఇట్లనే, అరే కళ్ళు తాగుదాం రా అడుగు ఎక్కడ ఉందని అంటే, ఊర్లో ఏం పేర్లు ఉంటాయి మామూలుగా, రంగయ్య, పుల్లే, శంకరయ్య. అక్కడ పంక్చర్ కొట్టతను ఒక ఆయన ఉన్నాడు. అన్న కళ్ళు దొరుకుతుంది అని ఊర్లో అని అడిగిన. దొరుకుతుంది శంకరయ్య కాక అని ఈయన పిలిచిండు. ఈయన పిలిస్తే ఆడికి అర్థం అవ్వలేదు. ఈయన శంకరయ్య అన్న విషయం పాయింట్ మా డ్రైవర్ పట్టుకోవాలి. నేనేం చేసిన, ఓ శంకర నా కళ్ళు నాదే అన్న గట్టిగా. ఉన్నదే రా నా పేరు నీకేమెరక అంటాడే, నాకు ఎరికేలే అన్న. మా డ్రైవర్ నీకేమెరక రా సార్ ఆయన అంటే పోయినప్పుడు ఆయన ఇంకొక అతను వస్తారు కదా గౌడు, వీళ్ళు వేరే ఊరు వాళ్ళట రా, నువ్వు నక్కపొక్క పోయి కళ్ళు అంటాడు. నక్కపొక్క వద్దురా మల్లె మొక్కది పోద్దాం అంటాడు. నక్కపొక్కేంది మల్లె మొక్కేంది ఏందన్న ఈ పేర్లు అంటే, ఇవి తాళ్ళకు పెట్టిన పేర్లే అన్నాడు. మా దగ్గర కూడా భుజంగ రాయుడు అని అదని పేర్లు పెడతారు, తాళ్ళ పేర్లు పెడతారు. అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేక అనాలో టెక్నికల్గా కాదని వాళ్ళు పెట్టిన పేర్లే నిరంతరాయంగా అవి చాలా సజీవంగా ఉండిపోయినాయి. ఇప్పటికి పూడిపోయిన బాయ్ అయినా సరే దానికి అదే పేరుతో పిలువబడుతుంది. అట్లా పల్లె నేపథ్యం. నాకు ఒకసారి ఆ ఎల్లమ్మది ఏదో రాసిన ఉన్నా, అది కావాలి. యాక్చువల్గా ఇది చిందుల ఎల్లమ్మ శంభూకునికి దీవెనార్తినిస్తుందని. సాధారణంగా అందరూ శంభూకుని హత్య గురించి మాట్లాడుతుంటారు ఈ బహుజన ఉద్యమాలలో. అవును, కానీ ఎల్లమ్మకు శంభుకుడికి పొంతన అంటే పొంతనని కాదు, కానీ ఈ ఎల్లమ్మ ఏం చేస్తుందంటే, శూద్ర ఎల్లమ్మ ఏం చేస్తుందంటే, శంభుకుడు తపస్సు చేస్తూ చదువుకుంటున్నప్పుడు దీవెనార్తినిస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ బతుకున్నాయన అని చెప్పేసి దీవెనార్తి ఇస్తున్నట్టుగా ఈ శూద్ర కులాలు ఎట్లయితే బాగా ఉద్యమాలు కానీ లేకపోతే ఫర్దర్ పోరాటం ఎట్లా చేస్తారు అని చెప్పడం కోసం ఇది రాసినాం. గర్భం దాల్చిన సాల వృక్షాల కింద బలిపాదాలు వామనుణ్ణి పాతాళానికి తొక్కుతున్నాయి. నా ఆయుష్ను కూడా పోసుకొని 1000 ఏళ్ళు వర్ధిల్లమని చిందుల ఎల్లమ్మ శంభూకునికి దీవెనార్తినిస్తున్నది. చెన్నయ్య, సురమాంబ, రాయరంబాలదేవి, బీరయ్య, కాటమయ్య, చౌడేశ్వర్లు, పుట్టకొకలు, చెట్టుకొకలు, సారెమీది నుంచి పింజిరి మొగ్గాలు, జౌడికల దాకా బొడ్డుగోసిన చేతులకు శనార్థులు చెప్పుకొని, పుట్ల కొద్దీ నరాల్ని తెంపుకొని వాయిద్యమై, గుండె లోపల పురుడు శబ్దమయ్యే యుద్ధతంత్రాన్ని అభయమివ్వు. తలలు నరుక్కుంటున్న రక్తశీల పరీక్షల అగ్నిగర్భంలో అశరీరవాణి దగద్దగా మండుతున్న ఆత్మయోని అందు సంభవించు. వీరంగం ఆడుతున్న విచ్చుకత్తుల మీద నగ్న హృదయాన్ని విసిరేసి 1000 లక్షల కోట్ల చిత్రగుప్తుల భవిష్యవాణులను దహనం చేసి రక్త కొల్లలైన తర్పణాల్లో జాబాలి శుద్ధోదనుల్ని పునరుజ్జీవింపజేయి. 1 by 1 ఒక 2-3 మీ ట్రేడ్ మార్క్స్. మనకు సాధారణంగా మనము అరివీర భయం, ఇది మైలా అని రాసినాము. మనల్ని జాతుల్ని ఎట్లా తక్కువ చూస్తారు అనే క్రమంలో అసలు ఉత్పత్తి ఎట్లా గొప్పది అని చెప్పడం కోసం ఒక చిన్నది. అరివీర భయంకరుడా ఆదినారాయణుడా, ఎన్ని మొక్కులు మొక్కినావో
నా కాళ్ళ బొటన వేళ్ళ పదును రుచి చూసేందుకు. ఒక శిల్పి శిల్పం చెక్కుతున్నప్పుడు ఆ శిల్పం యొక్క ముఖం మీద కాళ్ళు పెట్టి చెక్కుతుంటాడు, పడుకొని చెక్కుతుంటాడు, నిలబడి చెక్కుతుంటాడు. నా కాళ్ళ బొటన వేళ్ళ పదును రుచి చూసేందుకు ఎన్ని మొక్కులు మొక్కినావో. సాత్పిడి శీర్ణాలు నా మణికట్టుకు 7వ వేలైనప్పుడు కిందేడు మీదేడు లోకాలు నా చేతాలం. దెబ్బ మీద దెబ్బపడి సొరగొన్న పేగులు తూట్లు పడుతున్నప్పుడు నా పనితనంలోంచి కనికట్టుగా పుట్టినవాడా. దెబ్బ మీద దెబ్బపడి సొరగొన్న పేగులు తూట్లు పడుతున్నప్పుడు నా పనితనంలోంచి కనికట్టుగా పుట్టినవాడా. నా తొడల స్వేద గ్రంథుల్లోంచి ఉబికి వచ్చినవాడా. ఆదినారాయణుడా, ఆది జాంబవుడా. ఇక అది ప్రశ్న వదిలేసింది. వాళ్ళంతా ఏదైనా అంతే అన్న, ఇది కొలిమిలో పుట్టిందే. ఏదైనా శిల్పమైన శాస్త్రమైన ఏదైనా దాతికాడ పుట్టినట్టే, చర్చలలో నడిచినట్టే. ఇంకా మీకు నచ్చిన చెప్తా 1, 2. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న తరుణంలో అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్తా, అంటే మనం కవుల కచేరీని పెట్టుకున్నాం. ఒక కవి ఒకటే రోజు ఓడవాలంటే ఒడిచిపోదు. సో పార్ట్ 2 ఉంటుంది, నీది అది గుర్తుపెట్టు. యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ రకరకాల వాదనలు వినిపిస్తుంటారు. ఎవరి వాదనలు వాళ్ళ కోణంలో కరెక్టే. కానీ రాజద్రోహం అని ఒక కవిత రాసిన. రాజద్రోహం, ఒక మనిషి కావాలి నాకు, వాడు ఎట్లాంటి వాడు అయి ఉండాలంటే ఈ ప్రపంచాన్ని వాడి నాలెడ్జ్ తోటి సైలెంట్ చేయగలిగే ఒక మనిషి కావాలి. అటువంటి మనుషులు నేను పుడతారని ఆశాభావంతో ఉన్నా. ఈ భూమి మీద పుడుతుండొచ్చు, ఎక్కడో ఒకడు ఉండొచ్చు అట్లాంటి వాడు, ఆల్రెడీ పని మొదలుపెట్టి ఉండొచ్చు. నాకు ఇప్పుడు ఒక రాయబారి కావాలి. మృత్యు కౌగిల్లో బలాత్కరించబడుతూ చస్తూ బతుకుతున్న ఈ సమస్త భూమండలానికి ప్రతినిధిగా నాకిప్పుడు ఒక రాయబారి కావాలి. లొంగుబాటు తెలియని యుద్ధాల్లో ప్రతివ్యూహాల్లో ఆరితేరిన సహనశీలి కావాలి. ఇప్పుడు గోచీగుడ్డ తప్ప ఏమీ మిగలని పేదవాన్ని, ట్రంపుని, టాటాల్ని, అంబానీల్ని శరణార్థి శిబిరాల్లో పులిహార పుట్లాల కోసం పక్కపక్కనే కూర్చోబెట్టగల వ్యూహకర్త కావాలి. ఇప్పుడు గోచీగుడ్డ తప్ప ఏమి మిగలని పేదవాన్ని, ట్రంపుని, టాటాల్ని, అంబానీల్ని శరణార్థి శిబిరాల్లో పులిహార పుట్లాల కోసం పక్కపక్కనే కూర్చోబెట్టగల వ్యూహకర్త కావాలి. ఇప్పుడు ధనస్వామ్యం మత్తులో జీవ వైవిధ్య విధ్వంసపు మారణ హోమాన్ని సృష్టిస్తున్న కార్పొరేట్ మేధస్సులను మసిచేయగల యుద్ధతంత్రం తెలిసిన గూఢచారి కావాలి. ఇప్పుడు భూమిని సొరంగాలుగా తొలుస్తూ మట్టి పొరల నిండా బంకర్లను నాటుతున్న కుట్రదారులను దిశములతో నిలబెట్టగల ఆలోచనాపరుడు కావాలి. ఇప్పుడు అణుబాంబుల్ని మింగి ప్రపంచ ఆర్థిక కేంద్రాల్ని భస్మీపటలం చేసి సంపదను చెత్త కాగితాల్లా వికేంద్రీకరించగల యుద్ధవీరుడు కావాలి. ఇప్పుడు నాకిప్పుడు ఒక రాయబారి కావాలి. జావగారిపోయి చేవచచ్చిన హృదయాల నిండా చెగువేరాల్ని మొలిపించి ప్రపంచ సరిహద్దుల్ని చెరిపివేయగల సాహసీకులతో సామాన్యునికి గస్తీ కాయించగల రాయబారి కావాలి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని రాజ్య వ్యవస్థలను సమూలంగా పెకిలించి స్వేచ్ఛను నలుదిశలా వెదజల్లగల అరాజకుడు కావాలి. ఇప్పుడు సూపర్ అన్న, నిజంగా. అంటే ఆ కవిత్వంలో ఎంత డెప్త్ ఉందంటే అది మా వీక్షకులు చెప్పాలి రేపు నుంచి. ఎస్, ఇప్పుడు ఈ రేవణాలు అక్కడికి వద్దాం. అందులో ఇంకొకటి 2 చదివి, ఇది ఎట్లుంటుందంటే భ్రమలు అని రాసినాం. భ్రమ ఎట్లుంటుందంటే మన ఊర్లలో బాగా ఫేమస్ సామెతలు. వాడు అంగటికి పోయినప్పుడు ఏం చేస్తాడంటే బర్రెలని చెరువులో తోలితే దీని కొమ్ములు పెద్ద పెద్దగా ఉంటాయి. ఆడ కొమ్ములు చూపిస్తాడు. కొమ్ములు చూపించి ఆడే చూడంగానే పెద్ద కొమ్ములు ఉంది, బర్రె మట్ట సంగ ఉందిరా ఆయన అనుకుంటాడు కదా. చెర్ల బర్రెల తోలి కొమ్ములకు బేరం కట్టినట్టు, చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు, మొగుళ్ళ నీళ్లు చూపి మొగుళ్ళ నీళ్లు కుప్పినట్టు దావోస్ పెట్టుబడులన్నీ ఫ్లెక్సీల మీదనే, ఎంఓయూలన్నీ మెట్రో పిల్లర్ల మీది పోస్టర్లలోనే, ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా నెలమాషికాల యాడ్స్కే. ఇప్పుడు అందరూ హరికథలు ఉర్దూలో చెప్తుండ్రు. నగరానికి రాష్ట్రానికి 3 దిక్కుల సముద్రమేనని అంటూ నువ్వు మాత్రం స్పోకెన్ ఇంగ్లీష్లో చెబుతున్నావు. అందరూ హరికథలు ఉర్దూలో చెబుతున్నారు,
నగరానికి రాష్ట్రానికి 3 దిక్కుల సముద్రాలే అంటూ నువ్వు మాత్రం స్పోకెన్ ఇంగ్లీష్లో చెబుతున్నావు. నిజమే, నీ పెట్టుబడులన్నీ దిల్సుఖ్ నగర్ విమానాశ్రయాలే. దిల్సుఖ్ నగర్లో విమానాశ్రయం లేదు. అదే నీ పెట్టుబడి కూడా దిల్సుఖ్ నగర్లో విమానాశ్రయం లాంటిదే. అంటే ఎండమావిలో నీరు లాంటిదే, నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే. అట్లా రాజకీయ కక్షలు ఉండొచ్చుగాక, గల్లాలు పట్టుకొని కొట్టుకుంటారో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టుకుంటారో అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. కుర్చీ కూలిపోతుందన్న భయం ఉండొచ్చుగాక, సహచర మంత్రులు నీ వెనక గోతులు తవ్వొచ్చుగాక, నిన్ను రక్షిస్తున్న వాళ్ళే నిన్ను మింగాలని చూడొచ్చుగాక, అది మీరు చూసుకోవాల్సిన లొల్లి. ఆస్తులు సంపాదించుకోవాలనో అప్పులే కట్టుకోవాలనో, నిన్ను కుర్చీల కూసబెట్టిన వాళ్ళకు కప్పమే కట్టాలనో, నీ కులపోలకు రకమే కట్టాలనో అది మీరు కొట్లాడుకోవాల్సిన వ్యవహారం. గురువుకు నదుల నీళ్లను దారపోసి హైదరాబాద్ ఇమేజ్ను తరలించి రియల్ ఎస్టేట్ను బదలాయించి తెలంగాణను తాకట్టు పెట్టినావు. ఆటోలోళ్ళ పొట్టగొట్టి ఆడోళ్ళ జుట్లు ముడేసి అన్నదాతల ఉసురు పోసుకొని వేడుక చూస్తున్నావు. నీళ్లు లేక భూమి బీటలు వారింది, రైతు గుండె పక్కన వగిలిపోతున్నది. 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం నీ పార్టీ జెండా కూలి కాదు, గడియకు ఢిల్లీ కాళ్లకు గులాంగిరి చేసేందుకు. స్వరాష్ట్రం సాధించుకున్నదే ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు, కన్నీళ్లను తుడుచుకునేందుకు. ఎల్లకాలం సాగదు నీ జులుం ఎల్లకాలం సాగదు. ఎంతటి మేటేశకాడైనా కథ ఒడవాల్సిందే, తెరపడాల్సిందే. సూపర్ అన్న, నిజంగా అద్భుతాలు రాసుకొచ్చిండ్రు. ఎందుకనంటే ఇంకా చాలా కవిత్వాలు ఉంటాయి, మొత్తం కవిత్వాలు ఒకటే రోజు మనం దాన్ని చేయలేని పరిస్థితి ఒకటి అయితే ఉంటుంది. మనం కవుల కచేరీ పెట్టుకున్నాం కాబట్టి. సో అన్న, ఇందులో అంటే ఈ బొమ్మలు అనేది ఒకటి రాసినావు కదా, అసలు ఏంటి బొమ్మల, ఆ బొమ్మలు ఏంటి, ఆ కథ ఏంటి అసలు? సాధారణంగా అందరు విగ్రహాలు పెడుతుంటారు, రాష్ట్రంలో ప్రతి చోట విగ్రహాలు పెడుతుంటారు. అవును. వాళ్ళు ఈ విగ్రహం పెట్టాలి ఆ విగ్రహం పెట్టాలని స్టేట్ డిసైడ్ చేస్తుంది. తెలంగాణ తల్లి బొమ్మ ఏది ఉండాలని వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళు మనమేమో బొమ్మల గురించి మాట్లాడుకుంటుంటాం. వాస్తవానికి ఇంటర్నల్గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, పాలసీ తయారు చేసే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అనే దానికి వాళ్ళు వాళ్ళ రాజకీయ పునరేకీకరణ గురించి మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ రాజకీయ పునరేకీకరణ గురించి, రాజ్య సుస్థిరత గురించి, బానిసల్ని సృష్టించే భావజాలాల గురించి, సంపద పోగేసుకోవడం గురించి మాట్లాడుకుంటుంటారు. కానీ మనం బొమ్మల గురించి మాట్లాడుకుందాం. ఖాళీగా ఉన్న భూముల్ని కబ్జా చేయడం గురించి, వనరుల్ని దోచుకొని పంచుకోవడం గురించి, దోపిడీ సంపదతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం గురించి, మనుషుల్ని పశువుల్లా కొనే పథకాల గురించి, చావులకు దినాలకు చందాలివ్వడం గురించి, రాజకీయ హత్యల ప్రతిఫలాల గురించి మాట్లాడుకుంటుంటారు. మనం బొమ్మల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ కుక్కలకు వేయగా మిగిలిన ఎంగిల్ని పంచడం గురించి, వాళ్ళ ఉచ్చదొడ్లను కడిగే పదవుల్ని అనుచరులకు ఇవ్వడం గురించి, వాళ్లకు జిందాబాదులు కొట్టల్ని చేతుల్ని నరకడం గురించి, నరికిన చేతుల్ని బిగిసిన పిడికిళ్ళని ఉద్యమాలు పుట్టించడం గురించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి వైరుధ్యాల మంటల్లో మనం కొట్టుకునేలా చేయడం గురించి, నీయమ్మదో నాయమ్మదో బిచ్చపు బొమ్మ బజాట్ల నిలబెట్టడం గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. నీయమ్మదో నాయమ్మదో బిచ్చపు బొమ్మ బజాట్ల నిలబెట్టడం గురించి మాట్లాడుకుంటుంటారు. మనం బొమ్మల గురించి మాట్లాడుకుందాం. మనం మాత్రం బొమ్మల గురించి మాట్లాడుకుందాం. సూపర్ అన్న, నిజంగా అంటే ధిక్కారం నీ కలంలో ఉంది, నీ కంఠంలో ఉంది అని చెప్పడానికి ఈ రేవణాలు ఒక దిక్సూచి. అండ్ అన్న, ముఖ్యంగా ఇవాళ నేను మీతోటే ఇష్టంగా మొదలు పెట్టాలనుకున్న కార్యక్రమం ఒకటి, కవుల కచేరీకు తొలి కవిగా వచ్చి ధిక్కారం అనే అస్త్రాన్ని ముందుంచి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మీకు మన తెలంగాణ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. శనార్థులు. మిత్రులారా, ఇది ఇవాళ విశ్వనాథుల పుష్పగిరి అన్నతో మన కవుల కచేరీ మొదలైంది. ఇక్కడ నుంచి రావాలనుకుంటున్న కవులు కానీ, నాకు తెలిసిన నెంబర్ల దగ్గర ఉన్న కవులను కానీ ఇన్వైట్ చేస్తూనే ఉంటాం. మనం రోజు
మీరు ఎంతమంది కవులు వస్తారు ఏంటి అనే దాన్ని బట్టి కూడా 2-3 కవులు కూర్చునేలాగా కూడా ఈ కార్యక్రమాన్ని చేద్దాం. కవులకు అవకాశం లేదు, వేదిక లేదు. వచనం ఎంత బలంగా ఉంటుంది, పాట ఒక్కటే కాదు. ఈ తెలంగాణ నేల మీద పోరాటాల ఈ ఈ నేల మీద ఎట్లా ఉంటుంది కవిత్వం అనేది కూడా నిరూపించేందుకు మనకు వేదిక ఉన్నది. అదే మన తెలంగాణ కవుల కచ్చీరు. చూస్తూనే ఉండండి మిత్రులారా. మళ్ళీ కలుద్దాం మరొక కవితో అన్నది పార్ట్ 2 కూడా ఉంటుంది. నమస్తే.